ప్రతిపాడు జగపతినగరం గ్రామాల మధ్యన జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ ఆధ్వర్యంలో హెచ్పీకి చెందిన వరుణ్ సూర్య పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాహన చోదకులకు ఎంతగానో లబ్ధి చేకూరనుందనని తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఉదయం జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ ఆహ్వానం అందుకున్న మాజీ మంత్రి యనమల జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, కాకినాడ శాసన సభ్యులైన జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, నిమ్మకాయల చిన్నరాజప్ప, వనమాడి కొండబాబులతో ముఖ్య అతిథిగా విచ్చేసి నవీన్ నెలకొల్పిన నూతన పెట్రోల్ బంకుని తన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తన ఆహ్వానాన్ని అందుకుని విచ్చేసిన తమ అభిమాన నాయకులకు తోట నవీన్ ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, ప్రతిపాడు ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, గ్రామ సర్పంచ్ గుడాల శ్రీ లతా రాంబాబు, విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, నీటి సంఘం అధ్యక్షులు నీలం శ్రీను, తూము శ్రీమూర్తి, మాజీ జడ్పీటీసీ వీరంరెడ్డి, కాశీబాబు, బొంకు ప్రతినిధి బట్ట రాంబాబు, అలాగే కాకినాడ పార్లమెంటుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, తోట నవీన్ అభిమానులు పాల్గొన్నారు. కొద్దిగా ముందు సార్ నవీన్ సార్ ముందు రండి సార్. వెయిట్ సార్ నవీన్ గారు రాను సార్ కొద్దిగా ముందు రండి.